తెలంగాణలో ప్రాజెక్టుల్ని బీఆర్ఎస్ నేతలు సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుని సందర్శించారు. కాంగ్రెస్ పాలనలోనే పాలమూరు ప్రజలు వలస వెళ్లారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇన్ని సంవత్సరాలు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎక్కువసార్లు అధికారంలో ఉంది ఎవడు? ఏ ప్రభుత్వం? మీ హయాంలో కాదా ఈ జిల్లా దివాళించింది? మీ హయాంలో కాదా వలసపోయింది? 40 లక్షల జనాభాలో 18 లక్షలు వలసనే. ప్రపంచంలో ఎక్కడ ఉందా? ఏ జిల్లాలో ఉందా? 18 లక్షల వలసన 40% 40 లక్షల జనాభాలో. పక్కన ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టినా ఎవడు అడగలే, బాంబులేసి బద్దలు కొట్టినా ఎవడు మాట్లాడలే, చుక్కు నీరు ఇయ్యం అన్నా ఎవడు మాట్లాడలే, కరెంట్ ఇయ్యం ఏం చేస్తారో చేసుకోపోయినా ఎవడు మాట్లాడలే, చిన్న చీకటి అవుతుందన్నా కూడా ఎవడు మాట్లాడలే. కేఎల్ఏ ప్రాజెక్ట్ ఈ జూరాలో కంప్లీట్ కావడానికి కారణం తెలంగాణ వాదం. కేసీఆర్ గారే. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో ఒక్క రిజర్వాయర్ లేదు. జనరల్ గా లిఫ్ట్ అంటే ఏంటి? వరద వచ్చేటప్పుడు వరద లోపల లిఫ్ట్ చేసుకోవాలి. లిఫ్ట్ చేసి ఏదో వేసుకుంటారు, నీళ్లు కేసులో వేసుకుంటారా? ఇంత కూడా అంకిత న్యాయం లేకుండా రిజర్వాయర్ కట్టకుండా కేలే కట్టింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాయకులందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు వచ్చిన ముఖ్య ఉద్దేశం అయితే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారో జూరాల బదులు శ్రీశైలం ఎందుకు మార్చిండ్రు పాలమూరు లిఫ్టిగేషన్ అనేది. ఇక్కడే ఉంటే బాగుండే, అక్కడ మార్చిండ్రు, రీడిజైన్ చేసిండ్రు కమిషన్ల కొరకు అని కక్కుర్తి సన్యాసులు మాట్లాడుతున్నారు. అసలు ఈ విషయం జిల్లా ప్రజలందరికీ తెలుసు, మళ్ళీ ఒకసారి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మొదట డిజైన్ చేసినప్పుడు జూరాల ప్రాజెక్టు మీద పాలమూరు లిఫ్టిగేషన్ డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్ ప్రకారం 2 రకాల నష్టాలు ఉండే. ఒకటి ఇక్కడ నీటి లభ్యత తక్కువ ఉంది. రెండోది ప్రాజెక్టు డిజైన్ లో కూడా 47 గ్రామాలు ముంపుకు గురయ్యే పరిస్థితి ఉండే. అంటే ఎక్కువ గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి, తక్కువ నీటి లభ్యత ఉన్నది. హైదరాబాద్ సంస్థానంలో ఉండేవి కాబట్టి కృష్ణానది ఎగువన మనకిప్పుడు ఉండేటువంటి పాలమూరుకు ఎగువన యాదగిరి జిల్లాలో అక్కడ ప్రతిపాదించినటువంటిది భీమా ప్రాజెక్టు. ఒరిజినల్ గా భీమా ప్రాజెక్టు నిజాం ప్రతిపాదించినటువంటిది యాదగిరి జిల్లా దగ్గర ప్రతిపాదించింది. అక్కడ తంగిడి దగ్గర అక్కడ పెద్ద డ్యామ్ కడితే అక్కడి నుంచి మొత్తం కాలువల ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం బారేటట్లు. అదేవిధంగా అప్పర్ కృష్ణ, ఇప్పుడు వాళ్ళైతే అలమట్టి అని మనం పిలుస్తామో ఆ డ్యామ్ సైట్ ఏదైతే ఉందో అది నిజాం ప్రతిపాదించినటువంటిది. దాని పేరు అప్పర్ కృష్ణ. ఈ అప్పర్ కృష్ణ కూడా అప్పుడు నిజాం రాజ్యంలోనే ఉండే.